ఎక్కడండి ఇది? మార్కాపురం. జస్ట్ చూడండి ఒకసారి, ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి. ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్. ఇందులో అడ్మిషన్స్ అయితే ఎక్కడ కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు? కనీసం ఫ్యాకల్టీ ఇవ్వడానికైనా ఒక ఆస్కారం ఉందా? ఎంత పర్సెంటేజ్ ఇందులో కంప్లీట్ అయ్యి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మార్కాపురం మెడికల్ కాలేజీని ఒకసారి చూడండి, గమనించండి. ఇది ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఒక బ్లాక్. ఈ బ్లాక్ పరిస్థితి మీరు చూస్తే దాదాపుగా మనం న్యాయంగా మాట్లాడుకుంటే 60% కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఎక్విప్మెంట్ కాకుండా 60% పూర్తయినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా ఇలాంటి బిల్డింగ్స్, ఇలాంటి బ్లాకులు ఈ ఏరియాలో అంటే మొత్తం దాదాపుగా 55 నుంచి 60 ఎకరాలు కేటాయించారు ఈ మెడికల్ కాలేజీకి. ఇలాంటి బ్లాకులు ఎన్నున్నాయి, నిర్మాణ దశలో ఏ విధంగా ఉన్నాయనేది క్లారిటీగా నిజాలు మాత్రమే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది బ్లాక్ 2. బ్లాక్ 2 చూస్తే క్లియర్ కట్గా దాదాపుగా 99% వర్క్ కంప్లీట్ అయింది. మొత్తము సిమెంట్ ప్లేవర్ కూడా వేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ బ్లాక్లో ఒక 1% పనులు పూర్తి చేస్తే రెండో బ్లాక్ పూర్తి అవుతుంది. అక్కడి నుంచి కొంచెం పక్క జరిగితే 60% కంప్లీట్ అయినటువంటి ఒక బ్లాక్ మనకు కనిపిస్తుంది. దాని పక్కన మీరు చూడొచ్చు, 4వ బ్లాక్ చూస్తే అది కూడా టోటల్గా కంప్లీట్ అయింది. టోటల్గా కంప్లీట్ అయ్యి ప్రేమర్తో కూడా కంప్లీట్ చేశారు. పక్కన చూడండి 5వ బ్లాక్. ఇది 5వ బ్లాక్. 5వ బ్లాక్ కూడా దాదాపుగా 80% వరకు కంప్లీట్ అయిపోయింది. మొత్తం స్లాబులు అన్ని ఫ్లోర్లు అయిపోయినాయి. ప్లాస్టింగ్ చేసి సిమెంట్స్ వేసి ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే కరోనా 1-2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టినటువంటి సమయాన్ని వదిలేసిన 3 ఏళ్లలోనే 17 మెడికల్ కాలేజీల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకురావడంతో పాటు ఈ రోజున 7 కాలేజీలను కంప్లీట్ చేసి పక్కన పెట్టారు. పక్కన పెట్టినటువంటి కాలేజీల్లో 6 కాలేజీలు ఈ రోజున కౌన్సిలింగ్ అందుబాటులో ఉన్నాయి. మీరు నెట్లోకి వెళ్ళి చూసుకుంటే క్లియర్ కట్గా కనిపిస్తాయి. వాటితో పాటు ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా దశల వారీగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్లారు. అంటే ఈ రోజున మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చుంటే ఇప్పటికే ఈ కాలేజీలు కూడా కంప్లీట్ అయ్యి పేద ప్రజలకు అందరికీ కూడా వైద్య విద్యను చదువుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి. వైద్య విద్య చదువుకోవడంతో పాటు హాస్పిటల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ